మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. అందరికీ నమస్కారం. నేను శిరీష. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య పండితులు పవన్ కుమార్ శర్మ గారు. గురుగారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం అండి. శ్రీమాత్రే నమః. గురుగారు, ముఖ్యంగా మనిషి కంటికి నల్లటి రాయి కూడా పగిలిపోతుంది అన్నట్టుగా మనం ఎదుగుతున్నా, మనం బాగుపడ్డా, మన ఇంట్లోకి ఏదైనా కొత్త వస్తువు తెచ్చుకున్నా, ఏది చేసినా పక్క వాళ్ళ ఏడుపు, నరదృష్టి, నరఘోష, శత్రువుల వల్ల భయాలు మన వెనకే ఉండి మనకు వెన్నుపోటు పొరుస్తుంటారు. సో ముఖ్యంగా ఇలాంటివి ఎవరైతే ఫేస్ చేస్తున్నారో సమస్యలు, వాళ్ళకి ఈ నరఘోష, నరపీడ, శత్రువుల వల్ల దూరం అయ్యేటట్టు ఏదైనా మంచి రెమెడీ తెలియజేయండి గురుగారు. తప్పకుండా. ఈ కాలంలో మీరు అన్నమాట పూర్తిగా సత్యం. ఎందుకంటే ఏమాత్రం మనం కాస్త బాగా కనపడినా తెల్లవారే ఈ సమస్యల్ని ఎదుర్కోవాల్సిన పరిస్థితి బాగా కనపడుతున్నది. దీనికి ప్రధానంగా మనం జ్యోతిష్య శాస్త్రం, ధర్మశాస్త్రం పరిశీలన చేస్తే రెండు సమస్యలు కనపడుతున్నాయి. ఒకటి, దైవికంగా మనం బలం లేకపోవడం. మనకి ఎలా అయితే శరీరానికి ఇమ్యూనిటీ పవర్ ఉంటే రోగాలు అటాక్ కావు అని మన పెద్దవాళ్ళు చెప్తారో, మనకి కూడా ఈ నరఘోష, నరదృష్టి అనే శక్తులు మనకి తగలకుండా ఉండాలి అంటే మనకి ఇమ్యూనిటీ పవర్ అంటే అది దైవికమైనటువంటి శక్తి అయి ఉండాలి. అది మనల్ని తిప్పి కొట్టే శక్తి మన దగ్గర ఉండాలి అని చెప్తుంటారు. ఆ స్ట్రెంగ్త్ మన దగ్గర ఇప్పుడు లోపంగా ఉండడం అంటే లేకపోవడం, ఆచార ధర్మాలు వీటి పట్ల కొద్దిగా అవగాహన లేకపోవడం, మనం స్వాతంత్ర్యమైన జీవనం చేయడం వల్ల మనలో ఆ ఇమ్యూనిటీ అనేటటువంటి తగ్గిపోతుంది. దానివల్ల ఏమవుతుందంటే ప్రతిదీ మనల్ని వెంటనే ఆకర్షిస్తుంది, అంతే త్వరగా మనల్ని ఇబ్బంది కూడా పెడుతుంది. ఇది మనకి లోకంలో మనం నరదృష్టి, నరఘోష ఈ రెండు పేర్లతో పిలుస్తూ ఉంటాం. ఈ నరఘోష లేని ఇల్లు ప్రపంచంలో ఎక్కడా ఉండదు. ఎందుకంటే ఇది సహజంగా ఉండేటటువంటిది. కాస్త రెడీ అయ్యి బయటికి కనిపించాము అంటే తెల్లవారి వెంటనే అడ్డం పడే పరిస్థితులు కనబడుతుంది. దీన్ని పెంచుకోవడానికి గృహంలో మనం ప్రతిరోజు కూడా సాయంకాలం పూట స్త్రీలు ఆవు నెయ్యితో దీపారాధన చేస్తూ ఉండడం ఫస్ట్, నెగిటివ్ ఎనర్జీ పోగొట్టుకోవడానికి. ఇక రెండవది ధూపం వేయడం. ఇది నిత్యం అందరూ చేస్తున్నదే. ఆవు నెయ్యి దీపారాధన చేయడం, తప్పకుండా ధూపాన్ని వేయడం అనేటటువంటిది ఒక ముఖ్యమైనటువంటి పని. ఇక దీని తర్వాత మనకి వారానికి ఒకసారి మనకి చిట్టి ఆముదం అని దొరుకుతుంది అన్నమాట. ఆముదంతో మనం గుమ్మం బయట కానీ బాల్కనీలో కానీ దీపారాధన వెలిగించి అందులో కొద్దిగా నల్ల నువ్వులు వేస్తూ ఉండాలి. ఆవునేతితో ఒక 5 ఒత్తులు కలిపి పెద్దదిగా ఉండే ఒత్తి వెలిగించి దాంట్లో నువ్వులు, నల్ల నువ్వులు కొన్ని వేసి బాల్కనీలో బయట వైపుగా పెట్టాలి. గుమ్మంకి ఇటు బయట కానీ మన వెనక గుమ్మానికి బయట వైపు అంటే పూర్తిగా బాల్కనీలో కానీ ఉండేటట్టుగా చూసే విధంగా కనుక పెట్టినట్లయితే ఇది ఖచ్చితంగా ఉపశమనం దొరుకుతుంది. ఇలా వారంలో 2 సార్లు చేస్తుండండి. మంగళ, గురు వారాలు దీనికి శ్రేష్టం అని చెప్పాడు. ఈ 2 వారాల్లో కనుక ఈ దీపం కనుక బయట వైపుగా పెట్టినట్లయితే ఏదైతే ఇంట్లో ఉన్నటువంటి దృష్టి దోషములు ఏవైతే ఉన్నాయో అదంతా కూడా అది పరిహారం చేస్తుంది అని చెప్పారు. ఈ తర్వాత ఇంటికి సంబంధించినటువంటి విషయాల్లో మనకి ఈ రెమెడీ సరిపోతుంది. ఇక మనుష్యులకు సంబంధించినటువంటి అంశాలలో మనం ఏదైనా రెమెడీ తీసుకోవాలి అంటే సహజంగా ఏదైనా ఒక మనకి పెద్దవాళ్ళు ఇదివరకు కాల్లో వాటిల్లో బొట్టు పెట్టి పంపిస్తూ ఉండడం, కాటుక పెట్టి పంపించడం లాంటివి మనకు కనపడుతూ ఉంటాయి. ఇప్పటికి కూడా కాలికి నల్ల దారం కట్టుకోవడం లాంటివి మనకు కనపడుతూ ఉన్నాయి. ఇవే కాకుండా ప్రతి మనిషిని కూడా చైతన్యవంతం చేయడానికి ప్రతి మనిషికి ఇప్పుడు ప్రస్తుత కాలంలో కాలభైరవ అష్టకం చాలా గొప్ప విశేషమైన ఫలితాన్ని ఇస్తుంది. వాళ్ళ కనీసం కాలభైరవ అష్టకం వచ్చి ఉండాలి. ప్రతిరోజు సాయంత్రం చీకటి పడంగానే ఒకసారి కనుక చదువుకున్నట్లయితే ఇంత తీవ్రంగా మనల్ని బాధించవు అనే విషయాన్ని అందరూ తెలుసుకోవాలి. కాలభైరవ అష్టకం చాలా యోగంగా పనిచేస్తుంది మనకి. కాబట్టి ప్రతిరోజు సాయంత్రం, అది ఈ వారం చేయండి, ఈ వారం చేయొద్దు అనే మాట చెప్పుకోక్కర్లేదు. లేదు మేము ఆఫీసు నుంచి వస్తామండి అప్పుడే అని చెప్పని అనుకున్నా కాళ్ళు చేతులు కడుక్కొని స్తోత్రం చదువుకోండి.
మనకి స్తోత్రములు అన్న వాటికి ఏంటంటే ఎక్కువ నియమాలు అవసరం లేదు అని అర్థం. కాకపోతే మరీ అట్లా పాచిబట్టలతో కాకుండా కొద్దిగా మనం కాళ్ళు చేతులు శుభ్రం చేసుకొని మొహం కడుక్కొని ఒకసారి చిన్న బొట్టు పెట్టుకొని వెంటనే స్తోత్రం చదువుకున్నా కూడా దీని తాలూకు ఫలితాన్ని మనం పొందుతాం. ఎవరైతే కాలభైరవాష్టకం చదువుకుంటారో వాళ్ళకి దృష్టి దోషములు దగ్గరికి రావు. ఇది నిత్యంలో ఉండాలి. ప్రతిరోజు కూడా కాలభైరవాష్టకం చదువుకోవాలి. దాని ద్వారా దృష్టి దోషములు తగ్గిపోతాయి. మనిషికి ఇంటికి మంగళ గురువారాలు దీపం పెట్టుకోవడం, 5 ఒత్తులు ఒకటిగానే వేయాలి. 5 ఒత్తులు దీపాలు కాకుండా 5 ఒత్తులు కలిపి ఒకటిగా చేసి వేసి దాన్ని మనం తూర్పు ఫేస్లో పెట్టేసి అక్కడ పెట్టి ఆ దీపం వెలిగించంగానే కొన్ని నల్ల నువ్వుల గింజలు దాంట్లోకి వేసేసి దండం పెట్టుకొని వచ్చేసేయడమే. అది అయిపోయేసరికి వీళ్ళకి రిజల్ట్ అనేటువంటిది కనబడుతుంది. మంగళవారం గురువారం 2 వారాలు చేస్తే పై వారం నుంచి బాగుండడం మొదలు పెడుతుంది. అలా కొంచెం 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 దీనికి కూడా 8, 16, 28 ఇట్లా సంఖ్యలు ఉన్నాయి. అంటే 8 రోజులు దీపారాధన చేయడం, 16 రోజులు అంటే రోజు చేయం కాబట్టి మంగళవారం గురువారం లెక్కన మనల్ని వేసుకొని అంటే వారానికి 2 రోజులు చొప్పున ఒక నెల రోజుల పాటు చేస్తే ఒక 8 సార్లు అవుతుంది. 2 నెలలు చేస్తే 16 సార్లు అవుతుంది. 3 నెలలు చేస్తే 24 సార్లు అవుతుంది. 4 నెలలు చేస్తే అంటే 3.5 నెల చేయాలి. 3.5 నెల చేస్తే 28 సార్లు అవుతుంది. 28 సార్లు చేస్తే ఈ ప్రభావం కనపడుతుంది. లేదు ఇంకా ఉందండి అంటే ఇంకా కొంతకాలం చేయండి. ఎందుకంటే రోగం ఒక్కొక్కసారి ఒక ట్యాబ్లెట్తో తగ్గుతుంది, ఒక్కోసారి ఒక కోర్సు ద్వారా తగ్గుతుంది. అట్లాగే ఇది కూడా ఏంటంటే కొంతమందికి వెంటనే రిజల్ట్ కనబడుతుంది, కొంతమందికి నెమ్మదిగా కనబడుతుంది. మానకుండా ప్రయత్నం చేస్తే మాత్రం తప్పకుండా ఫలితం అనేటువంటిది కనబడుతుంది. తప్పకుండా ఈ పని చేయండి. ఎవరైనా 4 వచ్చినప్పుడు కూడా తెల్లవారు వెంటనే చేయండి. దీనికి కేవలం మంగళవారమే చేయాలి అనే నియమం కూడా లేదు. తప్పకుండా ఇది పరిహార శాస్త్రంలో మనకు చెప్పబడి ఉన్నది కాబట్టి తప్పకుండా దీపారాధన చేసి ఆముదం నూనె దీంతో దీపారాధన చేసి నువ్వులు వేసేసేయండి. నువ్వులు వేస్తే మీకు అది నెమ్మదిగా అది ఎంతసేపు వెలిగితే అంతసేపు అది తీసుకొని ఆ ఫలితాన్ని అది తీసేసుకుంటుంది. తప్పకుండా మీకు సమస్త శుభాలు కలుగుతాయి. ప్రతి అమావాస్య రోజున ఒక గుమ్మడికాయను కొట్టండి ఇంటి దగ్గర. బూడిద గుమ్మడికాయ మీద కర్పూరాన్ని వెలిగించి గుమ్మడికాయ కొట్టి అది ఉదయం నుంచి తెల్లవారి పొద్దున దాకా అంటే ఉదయం 9 10 కొడితే నెక్స్ట్ డే వరకు ఉంచుకొని ఆ రోజు తీసేస్తూ ఉండండి. ఇలా ఒక 5 8 నెలలు గనక చేసినట్లయితే అది కూడా ఫలితం చక్కగా ఉంటుంది. ఈ 2 పరిహారాలు పాటిస్తూ ఉండండి. సమస్త శుభాలు కలుగుతాయి. ఇంట్లో ప్రతిరోజు ఆవునే దీపారాధన, అలాగే ధూపం వేస్తూ ఉండడం, కాలభైరవాష్టకం చదువుకోవడం ఇవి మనకి అత్యద్భుతమైన ఫలితాలను అందిస్తాయి. గురుగారు, ముఖ్యంగా కొంతమంది ఇంటి ముందు పైన సింహదారానికి కొన్ని ముడుపుల్లా కడుతుంటారు, ఒక ఎర్రని, అట్లాంటివి ఏమైనా ఉంటాయంటారండి? ఇది పటిక అని కడుతూ ఉంటారు. అది ఆ పటిక కట్టడం వల్ల కూడా కొంత ప్రయోజనం అనేటువంటిది ఉంటుంది, లేదు అని చెప్పలేం. కానీ కేవలం పటిక వల్ల కూడా ప్రయోజనం అనేటువంటిది మనకు కనపడదు. మనకి దైవికమైన శక్తి పెరగాలి ముందర అందరూ దానికోసం ప్రయత్నం చేయాలి. దైవికమైన శక్తి లేకుండా మీరు కేవలం నేను రెమెడీ చేశాను నాకు ఫలితం కనపడలేదు అంటే అది కనపడదు. నేను మీకు ఇందాక వివరం అర్థం కావడం కోసం చెప్పాను. అది ఇమ్యూనిటీ పవర్ లాంటిది. అది లోపల ఉంటేనే మీరు వేసిన ట్యాబ్లెట్ లోపలికి పనిచేస్తుంది. అందుకని దైవికమైనటువంటి శక్తిని సంపాదించండి, దైవికమైన అనుగ్రహాన్ని పొందండి. బ్రాహ్మణుల దగ్గర, దేవతల దగ్గర, దేవుడి గుళ్ళో, మీ పెద్దవాళ్ళ దగ్గర, కొద్దిగా ఎవరైతే పేదవాళ్ళు ఉన్నారో వాళ్ళందరి దగ్గర సహాయం చేయడం, ఇవన్నీ కూడా మంచి పనులు ఏవైతే ఉన్నాయో అవన్నీ మీరు చేస్తూ మీ ఇమ్యూనిటీని మీరు పెంచుకొని తర్వాత ఈ రెమెడీ చేయండి. తప్పకుండా ఫలితాలు కనపడతాయి. ముందు మార్పు అనేటటువంటిది ముందు అక్కడి నుంచి మొదలు పెట్టండి, ఆ తర్వాత ఈ రెమెడీస్ చేయండి. తప్పకుండా శుభ ఫలితాలు వస్తాయి. గురుగారు, మొత్తం మీద నరఘోష, నరపీడ, శత్రువుల వల్ల భయం గురించి మొత్తం తెలియజేసినందుకు ధన్యవాదాలు. శుభమస్తు.